హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నువ్వు లేక నేను లేను సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. రాధ మీద జరిగిన దాడి వెనక ఉన్న అసలు నిజాన్ని విక్రమ్ ముందు ప్రియ ఒప్పుకుంటుంది. తను ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో చెబుతున్నప్పుడు ఆ కళ్ళలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. దామయంతిని శిక్ష నుండి కాపాడాలనే ఏకైక లక్ష్యంతోని తాను ఈ ప్రమాదకరమైన అడుగు వేశానని వివరిస్తుంది. ఈ సన్నివేశం విక్రమ్ మనసును ఎంతగానో కలచివేస్తుంది. అతని కళ్ళల్లో కోపం కంటే బాధే ఎక్కువగా కనిపిస్తుంది. దామయంతి కోసం ప్రియ ఎంతటి దారుణానికి ఒడిగడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ కుటుంబ నేపథ్యాన్ని చూస్తే దామయంతి చేసిన తప్పుల వల్ల ప్రియ ఎంతగా నలిగిపోతుందో అర్థమవుతుంది. ప్రతి అడుగులోనూ ప్రియ ఒక బలి పశువులా మారుతూ వస్తోంది. అందుకే ఈసారి కూడా ఆమె తనని తాను బలిచ్చుకుంది. ఇదంతా వింటుంటే ఆ కుటుంబం మధ్య ఉన్న బంధాల చిక్కుముడి ఎంత క్లిష్టంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ ఎపిసోడ్లో యాక్షన్ సీన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ప్రియ నిజం చెప్పిన క్షణంలో విక్రమ్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. తన భార్యపై జరిగిన దాడి వెనక తన సొంత మనిషే ఉందని తెలియగానే అతను కోపంతో ఊగిపోతాడు. ఆ గదిలో ఉన్న వస్తువులను విసిరికొడుతూ తన బాధను ఆవేశాన్ని ప్రదర్శించే విధానం సీరియల్కి మంచి హైప్ ఇచ్చింది. ఈ గందరగోళం మధ్యలో రాధ ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని ఒక్కసారిగా మారుస్తుంది. దాడి వల్ల గాయపడి ఉన్న ఆమె చూపులో మాత్రం చాలా కనికరం కనిపిస్తుంది. ప్రియ చేసిన తప్పు కంటే ఆమె వెనుక ఉన్న ఉద్దేశాన్ని రాధ అర్థం చేసుకుంటుంది. రాధలోని ఈ గొప్పతనం తనని చంపాలనుకున్న వ్యక్తిని కూడా క్షమించాలనే ఆమె ఆలోచన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. రాధ ఆవేశాన్ని పక్కన పెట్టి విక్రమ్ దగ్గరకు వెళ్ళి ప్రియను క్షమించమని వేడుకుంటుంది. తన మీద జరిగిన దారిని మరచిపోయి ఒక కుటుంబం విడిపోకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విక్రమ్ కళ్ళు తిప్పుకోలేక రాధ వైపు ఒక రకమైన గౌరవంతో చూస్తాడు. రాధలో ఉన్న ఆ దైవత్వం నిజంగానే ఆ ఇంటిని నిలబెడుతుందని ప్రేక్షకులకు అర్థమవుతుంది. కుటుంబ సభ్యులంతా రాధను మెచ్చుకుంటూ ఆమె గొప్ప మనసును చూసి ముడిసిపోతారు. రాధ చేసిన ఈ పని వల్ల విక్రమ్ ఆలోచనల్లో పెద్ద మార్పు మొదలవుతుంది. కక్షలు కార్పణ్యాల కంటే క్షమాగుణమే గొప్పదని ఆమె నిరూపిస్తుంది. రాధ చుట్టూ ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉన్న నెగటివిటీని ఎలా మారుస్తుందో చూడాలి. ప్రియ పరిస్థితి చూస్తుంది నిజంగానే జాలి వేస్తుంది. కానీ ఆమె చేసిన తప్పుకు ఆమె అనుభవించే పశ్చాత్తాపం కూడా తక్కువేం కాదు. రాధ మాటలకు తలదించుకున్న ప్రియ తను చేసిన పనికే తనే కుమిలిపోతుంది. దామయంతిని కాపాడాలనే ఆమె ఆరాకం చివరకు రాధే తనను కాపాడడం అనేది ఒక ఐరనీగా మారింది. ఈ పాత్రల మధ్య నడుస్తున్న డ్రామా కథను మరో మలుపు తిప్పుతోంది. రాధ అరిగిన మాట విన్న విక్రమ్ తన కోపాన్ని ఎలా అణచుకుంటాడో చూడాలి. ప్రియకు శిక్ష పడాలా లేక రాధ కోరినట్లు క్షమించి వదిలేయాలా అన్నది పెద్ద సస్పెన్స్గా మారింది. విక్రమ్ మనసులో రాధకు ఉన్న స్థానం ఈ సంఘటన తర్వాత మరింత బలపడుతుందని చెప్పచ్చు. కథను ఇప్పుడు ఉత్కంఠభరితమైన పాయింట్కి చేరుకుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ప్రియ మరియు రాధ పాత్రల మధ్య ఉన్న సంఘర్షణను అద్భుతంగా చూపించింది. ఎమోషన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని ఎలిమెంట్స్తో ఈ ఎపిసోడ్ చాలా పవర్ఫుల్గా సాగింది. రాధ తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగిస్తుందో లేదో తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ చూడాల్సిందే. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? రాధ చేసిన పని కరెక్టేనా లేక ప్రియకు తగిన శాస్తి జరగాల్సిందా? కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన ఛానల్. మీకు రాబోయే ఎపిసోడ్లలో కథ ఏ మలుపు తిరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?